ఆ ప్రదేశంలో 395లో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ అనే సిటీలో అప్పట్లో ఉన్న చర్చ్ పెద్దలందరూ కూడుకుని అక్కడ కొత్త నిబంధనలో ఏ ఏ పుస్తకాలు ఉండాలని నిర్ధారించారు. సో అది జరిగింది. Copies of New Testaments were maliciously made by scribes and until the invention of the printing press. What number? Meticulously అంటే జాగ్రత్తగా చేవ్రాతతో చూచి రాయటం జరిగింది 15వ శతాబ్దం వరకు. 1500 సంవత్సరాల పాటు చేతితోనే రాశారు. 1500 సంవత్సరాల నుంచి ఇలా గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రింటింగ్ పుస్తకాలు మనకు అమల్లోకి వచ్చాయి. అప్పటి వరకు ప్రతులు, చుట్టలు అంటే పలకల మీద రాయటం జరిగేది. So copies of New Testament were maliciously made. Okay. In 3rd century AD, the Latin Vulgate translation of the Bible was made by Jerome and became the Bible of the Christianity in the West and for over 1000 years. 3rd century. ఎప్పుడైతే 397లో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్లో 27 పుస్తకాలు ఉన్నాయో అప్పటికే లాటిన్ వాల్గేట్ ట్రాన్స్లేషన్ బైబిల్ అనేది జెరోమ్, JEROME, జీరోమ్. జెరోమ్ ఎవరో నాకు తెలియదు. JEROME. Okay. So Jerome, also known as Jerome of Stridon, was an early Christian priest, confessor, theologian, translator, and historian. He is commonly known as Saint Jerome. He is best known for his translating Bible into Latin, his commentaries on whole Bible. So in a papal basilica of Saint Mary Major, Rome, Italyలో ఈయన ఒక ప్రీస్ట్ అనమాట. ఆయన లాటిన్ వాల్గేట్ అనేది రాసి, అంటే అప్పట్లోకి ఎక్కువ ఇటలీ అంటే లాటిన్ భాష రోమా ప్రభుత్వం ఎక్కువ మాట్లాడేది, లాటిన్ మరియు గ్రీక్. సో ఆ ప్రాంతంలో ఎక్కువ చలామణి అయ్యేది ఆ భాష కాబట్టి ప్రీస్ట్ హీబ్రూ, గ్రీక్లో నుంచి లాటిన్ వాల్గేట్ అనే ట్రాన్స్లేషన్ చేశారు. ఆ ట్రాన్స్లేషన్ లాటిన్ వాల్గేట్గా ఇప్పుడు పిలుచుకుంటాం అప్పటి నుంచి. సో ఆ బైబిల్ దాదాపు 1000 సంవత్సరాల్లో అమల్లోకి వచ్చింది. దాని తర్వాత 1300లో జాన్ విక్లిఫ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు 1000 సంవత్సరాల తర్వాత. 1000 సంవత్సరాల తర్వాత 1600లోకి వచ్చి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకునే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఒక రాజు ఆదేశం మేరకి ట్రాన్స్లేషన్ జరుగుతుంది. దానికి న్యూ కింగ్